హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఈ వంట క్రెడిట్స్ కానీ డెబిట్స్ కానీ మొత్తం మా అన్నయ్యకే చెందుతాయి. ఎందుకంటే నేను ఈ వంటకు ఓన్లీ వాయిస్ ఇచ్చాను. కర్త కర్మ క్రియ మొత్తం మా అన్నయ్యే. దీనికి నాకు ఏ సంబంధం లేదు. వంట చేసి నా క్లిప్ పంపిస్తే నేను అప్లోడ్ చేస్తున్నా. ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసినవి వేసినట్టున్నాడు. అవి కాస్త వేగినాక ఇంత పెద్ద కోసిండు చూడు, ఉల్లిపాయలు వేసిండు. అట్లా మస్తు సేపు కలుపుతుంది వాటిని. పసుపు వేశాడు, మళ్ళీ కలపాలట. మళ్ళీ కలుపుతున్నాడు ఇంకోసారి. స్పూన్ అలాగే పెట్టేశాడు ఇంటి కడాయిలో, అది వేడవద్దు కదా. ఇప్పుడు పుట్టి తీసి ముక్కలుగా తరిగిన మునక్కాడలు వేశాడు. అలా విసిరేసాడు, వేయడం కాదు విసిరేయడం. నెక్స్ట్ కలుపుతూనే ఉన్నాడు. ఇంకా కలుపుతూనే ఉన్నాడు. కలపడం కూడా ఇంతసేపు వీడియో తీశాడు. నేను ఏవి ఎడిట్ చేయలేదు, డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ పప్పు కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాడు. అది మైసూర్ పప్పు, ఎర్రపప్పు కూడా అంటారు కొందరు. నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న పప్పును యాడ్ చేశాడు. నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టకుండా పళ్ళమే పెట్టేశాడు ఏకంగా. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాడు కడిగేసి. మూత తీశాడు, కలుపుతున్నాడు. చింతపండు పిస్క్, అమ్మో సగం స్టవ్ మీద పడుతున్నాయి వాటర్. అవి గన్ని నీళ్ళు పోసిండు, ఇంత కొంచెం చింతపండుకు గన్ని నీళ్ళు. మళ్ళీ అంత తోడకలు అట్లనే ఉంచిండు, అందులో కొంచెమే పోస్తుండు. ఆ మిగిలిన చింతపండు అంతా వేస్టేనా? ఎంత పలచగానా? అమ్మ, ఇప్పుడు మళ్ళీ కలుపుతుండు. అసలు మొగళ్ళకి వంట రాదు వచ్చని అనుకుంటారు, అంతే ఆ భ్రమలు ఉంటారు. లాస్ట్కి అలా 3 times ఇలా అంటుండు స్పూన్. మీరు అబ్జర్వ్ చేశారా? ఎవ్రీ టైం కలిపిన ప్రతిసారి లాస్ట్లో 3 times అలా అంటుండు. మళ్ళీ మూత పెడుతుండు. స్పూన్ అట్లనే ఉంచి మూత పెడుతుండే. స్పూన్ కాలేదా చెప్పండి? దేవుడా, ఉడికినట్టుంది కదా. ఫోన్ లెన్సెస్ కొంచెం ఆవిరి వచ్చింది, సో మళ్ళీ కలుపుతుండు. స్టవ్ సిమ్లో పెట్టాడు. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా ఏం వేయట్లేదేంటి? ఓకే ఉప్పు వేస్తున్నాడు. సరిపోదు అనుకుంటా, ఇంకొంచెం వేయడం కాదు, ఇది కూడా విసిరేయడమే. ఎలా విసిరేస్తుంది చూసాడా? ఇలా విసిరేసాడు. మనము కల్లాపు చల్లుతాం కదా పొద్దున, అలా వేసాడు ఉప్పుని. కలిపాడు కలుపుతూనే ఉన్నాడు. ఓ మై గాడ్. అరే
అంతే ఉందండి వీడియో. మేబీ కర్రీ ఉడికిపోయిందనుకుంటా. మీకు కనుక మా అన్నయ్య వంట నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ.